నువ్వు ప్రాణాలతో వదలకూడదు. ఎందుకంటే వాడిని కసి తీరా కాటు వేసి వాడు ప్రాణాలు తీసి నువ్వు పగ తెచ్చుకోవాలి. నాగరాజా, నేను కూడా నీకులాగానే దెబ్బతిని ఉన్నాను. నేను నా నందినిని ఎంతో ప్రేమించుకున్నాం. మేము ప్రేమించుకున్న నా నందినిని పెళ్లి చేసుకోవాలని ఇద్దరం ఎంతో ముచ్చటపడ్డాం. కానీ ఒక దుర్మార్గుడు నా నందినిని ఏం చేశాడో తెలియదు. నా నందిని ఉందో లేదో కూడా నాకు ఇంతవరకు ఆచూకీ తెలియదు. నేను తిరగని ప్లేస్ అంటూ లేదు నా నందిని కోసం. ఎంతో గాలిచ్చాను, కానీ నా నందిని ఎక్కడుందో కూడా నాకు తెలియదు. కానీ నా నందిని దెబ్బ కొట్టిన వాడు మాత్రం నాకు తెలుసు. వాడు నల్లసీనుగాడు. వాడు పేరు మార్చుకుని డేగాగా నడుస్తున్నాడు ఈ సమాజంలో. వాడిని అంతం చేసి నా నందిని ఆత్మకు శాంతి చేకూరుస్తా. అప్పటి వరకు నీవు నేను ఒకే పరిస్థితి. పగ పగ పగ. నమస్తే టైగర్. ఊరఫ్ అజయ్ కుమార్. నీలాంటి కత్తిలాంటి కుర్రాడు ఈ సమాజంలో ప్రజల శ్రేయస్సు కోసం టైగర్ గా మారితే ఈ దేశ రాజధానిలో రౌడీల గుండెల్లో నలబడుతుంది. క్రాంతి, నీలాంటి దేశభక్తుల సహాయ సహకారాలు నాకుంటే ఈ రౌడీ గుండా మాఫియాల మీద విజయ పతాకం ఎగరవేస్తాను. అజయ్, నీలాంటి తమ్మున్న కలగలిగిన కుర్రాడు ఆ సంగ్రామంలో ఎవరైనా వస్తే మాడి మసైపోతారు. అయినా నందిని జరిగినటువంటి అన్యాయం ఏ ఆడదానికి జరగకూడదు. అన్యం పుణ్యం ఎరుగని ఆడపిల్లల జీవితాలతో ఆడుకుంటున్న ఆ క్రూర మృగాల్ని వేటాడి చిత్రహింసలు పెట్టి నరక వేదనకు గురి చేస్తాడు క్రాంతి. దేశంలో స్త్రీలపై ఎన్నో అన్యాయాలు జరుగుతూ ఉంటే అధికారులు, ప్రభుత్వ ఉద్యోగులు నిమ్మక నీరు కూర్చున్నారు. వాళ్ళని రక్షించే ప్రయత్నం ఏమాత్రం చేయట్లేదు. స్త్రీలపై యాసిడ్ దాడులు చేస్తున్న ఆ శ్రీనుగాడు, స్త్రీలపై యాసిడ్ దాడి చేస్తున్న వాళ్ళకి ప్రభుత్వం సరైన శిక్ష విధించడం లేదు. న్యాయస్థానం వాళ్ళని వదిలిపెట్టేస్తుంది. అందుకే ఆ ప్రకాష్, శ్రీనుగాడు లాంటి వాళ్ళను హతమార్చి నడి రోడ్డు మీద ఉరికిస్తే అప్పుడు ఆ రౌడీల గుడ్డల్లో అలజడి పుడుతుంది. అజయ్, ముందు దుర్గా లాంటి వాళ్ళని వేటాడితే తప్ప ప్రజలందరికీ న్యాయం జరగదు. నేను వెళ్తున్నాను, వాడి సంగతి చూడు. త్వరలోనే నేను ఆ మృగాలను ఈ నడి రోడ్డు మీద పట్టుకుని అడ్డంగా నరికి వాళ్ళ రక్తంతో నా నందిని ఆత్మకు శాంతి చేకూరుస్తా. అప్పటి వరకు